హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్ పార్ట్ 2. ఖమ్మం టు సత్తుపల్లి పార్ట్ 2 అండి. లెంత్ అవుతుంది అనేసి 2 పార్ట్స్ చేసేసాను. సత్తుపల్లిలో దిగామండి. దిగేసి చౌదరి హోటల్ అంట బిర్యానీ ఆర్డర్ పెట్టాను. మార్నింగ్ 2 ఇడ్లీ, అది కూడా సరిగ్గా తినలే కదా, బిర్యానీ అన్న తిని వెళ్దాం. 11:30 అయింది. 12 కల్లా వెళ్ళొచ్చు సెంటర్ దగ్గరికి అనేసి. మా దురదృష్టం ఏంటంటే మార్నింగ్ సాల్ట్ ఎక్కువే ఉంది, టిఫిన్లో బిర్యానీలో కూడా సాల్ట్ ఎక్కువే ఉంది. ఫ్లాప్ అయింది. ఏది సాటిస్ఫాక్షన్గా తినలేకపోయినాం. మధ్య ఏదో తినాలి కాబట్టి లెమన్ పిండేసి కొంచెం తినేసినాం. ఇక టిఫిన్ బాగలేదు, మధ్యాహ్నం లంచ్ బాగలేదు. ఇక అంతే అడ్జస్ట్ అయినామండి. ఇక తినేసాము. అక్కడ బిర్యానీ ఇచ్చారు, ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టేసి తినేసాము. బాగానే ఉందిలే కానీ సాల్ట్ ఎక్కువైంది. టేస్ట్ బాగానే ఉంది, సాల్టే ఎక్కువైంది. మీరు ఎప్పుడైనా చేశారా? చౌదరి హోటల్ తెలుసా సత్తుపల్లిలో? అక్కడ చేసామండి. పాత బస్ స్టాండ్ దగ్గర అంట. మేము బస్ స్టాండ్ దగ్గర, కొత్త బస్ స్టాండ్ అనుకుంటా, దిగేసి మళ్ళీ పాత బస్ స్టాండ్ దగ్గరికి ఆటోలో వచ్చేసామండి. 10 రూపీస్, చైర్ 10, 20 రూపీస్. పాత బస్ స్టాండ్ దగ్గర దిగేసి ఇక్కడ హోటల్ దగ్గరికి వచ్చి లంచ్ చేసాము. ఏమో ఇక సాటిస్ఫై లేదు. ఇక తినాలి కాబట్టి తిన్నాం. ఆర్డర్ పెట్టాము కదా, డబ్బులు వేస్ట్ అయితే మళ్ళీ 150 అంట. ఒక ప్లేట్ వచ్చేసి 150 అంట. 2 ప్లేట్స్ 300 పెట్టి తీసుకున్నాం అనేసి ఇక తీసుకున్నాం. నాకు ఎగ్జామ్ టైం అవుతుంది బాబు అంటే మా ఆయన షాపింగ్లు చేస్తాను. వెళ్ళి బెల్ట్ తెగింది తంది, బెల్ట్ షాపింగ్ చేస్తాను. అంతే ఆటో ఎక్కినాం అండి. అక్కడ నుంచి పాత బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆటో ఎక్కినాం. ఇదే నా కాలేజీ, నా సెంటర్. సాయి స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటండి, గంగారం. నా హాల్ టికెట్ నెంబర్ చూసుకున్నా, ల్యాబ్ 2 అంట. ల్యాబ్ 2 దగ్గరికి వెళ్ళాలి నేను ఇప్పుడు. ఇక వాచెస్ కూడా హలో లేదంట, ఎలక్ట్రానిక్ ఏమీ హలో లేదంట. వాచ్ కూడా తీసేసేమన్నారు, తీసేసాను. నేను వెళ్తుంటే మా వారు క్లిప్స్ తీశారనుకుంటా. నేను ఫోటో మర్చిపోయా. మళ్ళీ వచ్చి వెనక తిరిగి వచ్చి ఫోటో తీసుకుని వెళ్తున్నానండి. నేను ఎగ్జామ్కి వెళ్ళినాక మా వారు ఇవన్నీ క్యాప్చర్ చేశారంట. ఇన్స్టిట్యూట్ ఇది సాయి స్ఫూర్తి ఇన్స్టిట్యూట్. చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందంటే ఆ వ్యూ అంతా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అయిపోయింది ఎగ్జామ్. రిటర్న్ అయిన వెంటనే మళ్ళీ బస్సు దొరికింది, ఖమ్మం బస్సు. అక్కడ నుంచి ఆటో ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కామండి. వెంటనే దొరికింది బస్సు కూడా. 5కి ఎక్కాము బస్సు. ఖమ్మం బస్ స్టాండ్లో దిగేసామండి. 5కి ఎక్కాము, 7కి దిగామండి బస్ స్టాండ్లో. నైట్ వ్యూ బస్ స్టాండ్ దగ్గర ఇదంతా. మా వారు పార్కింగ్ చేశారుగా, అది బైక్ తీసుకురావడానికి వెళ్ళారు. నేను వెయిట్ చేస్తున్నాను. మా పిల్లలు ఎలా ఉన్నారు ఏమో. 2 పిల్లల్ని వదిలేసి వచ్చాను. చిన్న బాబు, అయిన 20 months బాబు. మార్నింగ్ ఇప్పుడు వచ్చేసాము. బాగా ఇబ్బందిగా ఉందనేసి జ్యూస్ తాగాము చల్లగా. ఎండ మాత్రం బాగా కొట్టిందండి. తెలుసండి మీకు ఏంటిదో? సోంపాపిడి అంట. మేమైతే కీస్ మిఠాయి అంటాం. చిన్నప్పుడు బాగా కొనుక్కునేది. పాత పుస్తకాలు డబ్బాలు అవి వేసేసి చిన్నప్పుడు చిన్నపిల్లగాళ్ళు పానీపూరి, బొంగు లడ్డులు అవన్నీ తీసుకున్నామండి. బాయ్.